నమస్తే మాస్టర్స్. చాలా రోజుల తర్వాత మరణం మధురం క్షణం క్షణం అనుభవైక విజ్ఞానం అనే పుస్తకం తిరిగి చదువుతున్నాము. జోర్డన్ అనే వ్యక్తి చెప్పారు. తెలుగులో ఎం స్వర్ణలత గారు అనువదించారు. ఈరోజు చాప్టర్ పేరు సత్సంకల్పం. కొన్ని ఆత్మలు మంచి కోసం సంకల్పించి గొప్ప బాధకు కారణం అవుతాయి. భూమి మీద ఉండగా వారు ఒక ఉన్నతమైన కారణానికి హాని కలిగించే నమ్మకాల వ్యవస్థలో జీవించారు. విచారణలు, హింసలు, జిహాదులు దీనికి ఉదాహరణలు. తమ దేశాన్ని రక్షించుకోవడం లేదా ఏకీకృతం చేయడం లేదా జాతి గౌరవం వంటి సిద్ధాంతాలతో అనేక యుద్ధాలు జరిగాయి. పిల్లల బాగు కోసమే వాళ్ళని కొట్టే తండ్రి దానికి ఉదాహరణ. అటువంటివేవి పట్టించుకోకుండా కుటుంబాన్ని కలిపి ఉంచడమే చేసే తల్లి ఒక ఉదాహరణ. బైబిల్లో అబ్రహం ఇసాక్ను చంపడానికి అంగీకరించడానికి కారణం అది దైవేచ్ఛ కనుక అన్నది ఒక ఉదాహరణ. మన చరిత్ర అంతా గౌరవం, న్యాయం, దేశం పట్ల ప్రేమ. దైవం పట్ల ప్రేమలకు సేవ చేయటంలో నీ దుష్టత్వంతో నిండి ఉంది. ఉన్నత విలువలు మరియు పవిత్ర పదాల పేరుతో హాని కలిగించే ఆత్మలు తమ గమ్యంలోనూ స్వస్థతా స్థలంలోనూ వెంటనే సందిగ్ధతను భావిస్తాయి. వారు ప్రేమను విని అనుభవించగలరు, కానీ తాము అప్పటికే నమ్ముతున్న విషయాల ద్వారానే వ్యవహరించగలరు. ఉదాహరణకు, తీవ్రత మరియు తీర్పరితనం ఉన్న దైవాన్ని నమ్మే ఆత్మలు తమ చుట్టూ ఉన్న కరుణ, ప్రోత్సాహాలను చూపలేరు. పగ, శిక్ష, కంటికి కన్ను అన్నది నమ్మే ఆత్మలు తమను స్వాంతనపరుస్తూ మార్గదర్శకత్వం చేస్తున్న నిర్దేశకుల మృదు స్వరాలను వినలేవు. వీళ్ళు బిగ్గరగా అరిచి చెప్పబడాలని, దానివల్ల వేరే ఏమీ వినపడదని భావిస్తారు. కొంతకాలం వారు విషయాలు తాము ఆశించిన విధంగా ఉండే చోటకు వెళ్ళి ఈ పాత నమ్మకాల నుంచి వచ్చిన కథలు క్రమంగా మార్పు చెందే వరకు అక్కడ ఉంటారు. మనము ఈ మరణం మధురం అనే పుస్తకంలో జోర్డన్ అనే ఆత్మ పైలోకాలకి వెళ్ళి అక్కడ ఆ పైలోకం ఎలా ఉంటుంది, చనిపోయిన వాళ్ళు వెంటనే ఆత్మలోకంలో ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు, ఎలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, భూలోకంలో ఉండేవాళ్ళు ఎటువంటి ప్రవర్తన ఉంటే, ఎటువంటి నమ్మకాలు ఉంటే వాళ్ళు పైలోకంకి వెళ్ళగానే ఏం చేస్తారు, ఎక్కడుంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ గమ్యం ఏంటి, ఇట్లా చెప్తూ వచ్చారనమాట. ఇప్పుడు ఎన్నో రకాల ఆత్మల గురించి చెప్పారు. దాంట్లో ఇప్పుడు తర్వాత ఏంటంటే సత్సంకల్పం. అంటే భూమి మీద ఉండేవాళ్ళు కొంతమంది మంచి సంకల్పం ఉంటుంది. ఏమని, అందరూ కలిసి ఉండాలి, అందరూ ఒకటై ఉండాలి అనే సంకల్పం బాగుంటుంది. కానీ వాళ్ళు నమ్మే వ్యవస్థ, ఆచరించే పద్ధతి మాత్రం కరెక్ట్ కాదనమాట. అంటే బాగా ఇప్పుడు ఉదాహరణకి హింసించడము, జిహాద్ అంటే చనిపోవడం. జిహాద్ అనేది ఏంటి, అందరూ ఇప్పుడు ముస్లిమ్స్ గురించి అందరూ అల్లాహ్ దగ్గరికి చేరుకోవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. కానీ దానికోసం చనిపోవడాలు, చంపేయడాలు ఇవన్నీ చేస్తుంటారు అన్నమాట. అది ఎలా అంటే, నా బిడ్డ బాగు కోసమే అని చెప్పి ఆ బిడ్డని కొట్టడం అనమాట. అని తండ్రి ఏమో కొడుతుంటాడు, తల్లి కూడా ఏంటంటే ఇదంతా కూడా పిల్లల కోసమే జరుగుతుంది అని చెప్పి తల్లి కూడా అనుకోవడం అనమాట. పిల్లల మంచి కోసమే ఇలా చేస్తే వాళ్ళు బాగుపడతారు అని అనుకోవడం. అట్లా బైబిల్లో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. అబ్రహం ఇసాక్ను చంపడము అనేది దేవుడి యొక్క నిర్ణయమే అని చెప్పి అతన్ని చంపడం అనేది కూడా చేశారన్నమాట. అంటే ఎప్పుడైనా సరే కలపడం అనేది మంచి సంకల్పమే, కానీ ఎన్నుకున్న మార్గం తప్పు. హాని కలిగించి అనే ఉండడం అనేది తప్పు కదా. సో అటువంటి ఆత్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే ప్రేమను అనుభవిస్తారు. అక్కడ పైలోకాల్లో అంతా ప్రేమనే నిండి ఉంటుంది, ప్రేమ శబ్దమే వినిపిస్తుంది, ప్రేమనే శ్వాసిస్తాం మనం.
అక్కడ బాగుంటుంది, అది వాళ్ళు అనుభవించగలుగుతారు. కానీ వాళ్ళు నమ్ముతున్న విషయాలు వాళ్ళకి ఎలా అయితే వాళ్ళు బతికి ఉన్నంత కాలము ఎలా అయితే ఎటువంటి ఆచరణ అయితే చేశారో అదే విధంగా చెప్తేనే అక్కడ వాళ్ళు స్వీకరించగలుగుతారు అన్నమాట. అదే వాళ్ళకి అర్థం అవుతుంది, లేదంటే అర్థం కాదు. ఎలా చెప్పాలి మరి? సౌమ్యంగా ప్రేమగా చెప్తే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి అసలు వినిపించుకోదంట, వినలేరంట. వాళ్ళకి ఎలా చెప్పాలి? గట్టి గట్టిగా అరిచి, ఇప్పుడు మనకు చెప్తుంటారు కదా కొంతమంది మైకుల్లో పెద్ద పెద్దగా అరిచి చెప్తూ ఉంటారు, కేకలేస్తుంటారు, వేరే వాళ్ళని తిడుతూ ఉంటారు. వాళ్ళ 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 మూల సంకల్పం బాగుంది, కానీ వాళ్ళు ఎన్నుకున్న పద్ధతి కరెక్ట్ కాదు. అలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ పైన కూడా ఉండే ఆ ప్రేమ, ఆ మార్గదర్శకులు ఎంతో నిస్వార్థంగా చెప్పే ఆ ప్రేమని వాళ్ళు వినలేరంట. వాళ్ళ ఇంకో నమ్మకం ఏంటంటే పగకి పగ, శిక్షకి శిక్ష, కంటికి కన్ను. అంటే నా కన్ను నువ్వు తీసేస్తే నీ కన్ను నేను తీసేస్తా, ఇట్లా అన్నమాట. అలా అంటే వాళ్ళు అరిచి చెప్తే నేను కూడా అరిచే చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి వాళ్ళకి, అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది, లేదంటే వాళ్ళకి అసలు అర్థమే కాదు అన్నంత ఆ స్థితిలో ఉంటారన్నమాట. కాబట్టి వాళ్ళకి ఈ ఉన్నతమైన మార్గదర్శకులు చెప్పేది వాళ్ళు వినలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎట్లాంటి నమ్మకాలు, పాత నమ్మకాలు ఎలా అయితే ఉంటాయో అవి ఆ విధంగా ప్రవర్తించే ప్రాంతానికి వెళ్తారన్నమాట ఈ ఆత్మలు అక్కడికి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి మార్పు చెందేంత వరకు వాళ్ళు కొంచెం నిదానంగా మార్పు చెందుతారు. వాళ్ళ పద్ధతులన్నీ కరెక్ట్ కాదని, వాళ్ళు నమ్మిన పద్ధతులన్నీ కూడా, వాళ్ళు ఆచరించిన పద్ధతులు భూలోకంలో అవన్నీ కరెక్ట్ కాదని, అంతా కూడా ప్రేమమయంగా ఉండాలని, ప్రేమనే ఇక్కడ నిండి ఉందని, ఈ మార్గనిర్దేశకులు చక్కగా ప్రేమతో చెప్తున్నారని, అలా చేస్తేనే మనం ఉన్నత మార్గంలోకి వెళ్తామని, ఇవన్నీ కూడా వాళ్ళు కొద్ది కొద్దిగా తెలుసుకుంటూ ఉంటారన్నమాట. అది పూర్తి వాళ్ళకి కొంచెం అర్థమయ్యి తెలుసుకొని మారేంత వరకు వాళ్ళు ఆ ప్రత్యేకమైన ప్రదేశంలో ఉంటారు. తర్వాత అసలైన ప్రదేశంలోకి వచ్చి ఉన్నతమైన భగవంతుని చేరుకునే ఆ రూమ్లోకి వెళ్తారనమాట. ఇప్పుడు ఇంకొకళ్ళు సమయ యాత్రికులు. తమ జీవితాలలో కొంత సమయం మాత్రమే వర్తమాన క్షణంలో గడిపిన కొన్ని ఆత్మలు ద్వారం దగ్గరకు వస్తాయి. వారు తమ పాత పొరపాట్లను సమీక్షించుకుంటూ గతంలో జీవించారు. తీవ్ర ఉత్పాతాలను లేదా గొప్ప విజయాలను ఊహించుకుంటూ భవిష్యత్తులో జీవించారు. ఈ ఆత్మలు అన్ని వేళలా వర్తమాన క్షణానికి ముందు లేదా వెనుక ఉంటూ ఉన్నదానిని చూడటానికి ఇబ్బంది పడుతూ అప్పుడే ముగిసిన జన్మలోని సందర్భాలను తిరిగి అనుభవించడానికి వెనుకకైనా జారిపోతాయి, లేదా ఆత్మల లోకంలో సంభవింప సఖ్యం కాని భవిష్యత్తును ఊహించుకుంటూ అలానే ఉంటాయి. దాంతో అవి గతము భవిష్యత్తుల మధ్య ముందుకు వెనుకకు నడుస్తూ చుట్టూ ఉన్న ప్రేమను పట్టించుకోవు. ఈ సమయ యాత్రికులు వర్తమానాన్ని చక్కగా పరిశీలించేవారు కాదు కనుక ప్రశాంతమైన భయరహితమైన ప్రతిబింబాలను అనుభూతి చెందడానికి వారికి కొంత సమయం అవసరం. వారు ఉద్యానవనాలలో నివసించవచ్చు, నేను నా మొదటి గమ్యంలో చూపినట్లు, లేదా అద్భుతమైన దృశ్యాలు చూసే అవకాశం ఉన్న కిటికీలు కలిగిన ఓదార్పు గదులలో ఉండవచ్చు. వారికే గాఢ ఆహ్లాదతను కలిగించి భూమిపై నేను భావాలకు సరియైన ఆహ్లాదతను అందించే శక్తి స్నానాలు ఇవ్వబడతాయి. ఆ స్నానం వర్తమానంపై శ్రద్ధను కేంద్రీకరిస్తుంది. ఆ స్థితిలో వారు ప్రేమ శబ్దాలను వినడానికి ఇష్టపడతారు. ఇంకొక రకమైన వాళ్ళ గురించి చెప్తున్నారు. వాళ్ళెవరు? సమయ యాత్రికులు. అంటే సమయంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఏ సమయం? భవిష్యత్తు కానీ గతం కానీ. గతంలో జరిగిపోయిన విషయాలన్నింటినీ తలుచుకొని బాధపడుతూ ఉంటారు. అలాగే భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉండాలని ఊహించుకుంటూ భవిష్యత్తులో ఉంటారు. కానీ వర్తమానంలో చాలా కొద్ది సమయం మాత్రమే గడుపుతారనమాట. ఆ వర్తమానంలో ఉండే ఆనందాన్ని వాళ్ళు అనుభవించలేరు. అలాంటి వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా పైకి వెళ్ళిన తర్వాత ఇదే విధంగా ఉంటారన్నమాట. గతం గురించి, అంటే అప్పుడే ముగిసిన జన్మ గురించి ఆలోచించడము, లేదా ఇంకా అందమైన భవిష్యత్తు గురించి ఊహించుకుంటూ ఉంటారు. కానీ తన చుట్టూ
నడుస్తూ ఉన్న ఆ ప్రేమని, ఆ పైలోకంలో ఉండే ఆ ప్రేమను మాత్రం వాళ్ళు గమనించుకోలేరు. ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తారు, ఎలాంటి వాళ్ళు ఎలా మారుతారు అంటే ప్రశాంతమైన ఆ, ఆ, వీళ్ళకి కూడా కొంచెం సమయం పడుతుందన్నమాట మంచి ఆ, ఉన్నతమైన గదిలోకి రావడానికి. కాబట్టి వీళ్ళని ఏం చేస్తారు, ప్రకృతిలో ఉండడానికి చేస్తారన్నమాట. అంటే ఉద్యానవనాలలో విహరించేలా చేస్తారు. అలాంటి వాళ్ళు నివసించవచ్చు అక్కడ. అట్లాగే మంచి బయటికి ప్రకృతి అందంగా కనిపించే గదుల్లో ఉండే కిటికీల్లో అయినా సరే, కిటికీల్లోంచి కూడా వాళ్ళు ఆహ్లాదతని పొందవచ్చు. ఇప్పుడు అంటే ఎందుకు ఇది అంటే ఇదే కరెక్ట్ ట్రీట్మెంట్ అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఒక అందమైన మనం ఉద్యానవనాల్లో వెళుతూ ఉంటాము, ఒక మంచి వాసన వచ్చింది అనుకోండి, అబ్బా ఎంత బాగుంది వాసన అని అనిపించినప్పుడు మనం ప్రస్తుత క్షణంలో ఉంటాము కదా. అవ ఏదో గతంలో చాలా గాఢమైన ఆలోచనలో ఉన్నా కూడా మన ముక్కుకి ఒక మంచి వాసన వచ్చినప్పుడు వెంటనే ఈ ప్రస్తుత క్షణంలోకి వచ్చేస్తాం మనం. ఎప్పుడు శ్వాస ప్రస్తుత క్షణంలోనే ఉంటుంది కదా. కాబట్టి మన శ్వాసతో, మన ముక్కుతో మనం కనెక్ట్ అయి ఉంటాము, మన శ్వాసతో కనెక్ట్ అయి ఉంటాం. అబ్బాయి ఎంత బాగుంది అనేసి అనుకుంటాం, మళ్ళీ వాసన చేస్తాము, అప్పుడు ప్రస్తుత క్షణంలోకి వచ్చేస్తాం. అలాగే ఒక అందమైన పువ్వు కనిపించినప్పుడు, పువ్వు కనిపిస్తే అది గతంలో లేదు, భవిష్యత్తులో లేదు, ఈ క్షణంలో నా కళ్ళ ముందు ఆ పువ్వు అందంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ పువ్వుని చూడటానికి, దాని అందాన్ని కళ్ళతోనే ఆనందించడానికి దాన్ని ఈ క్షణంలోకి వచ్చేస్తాం. అట్లాగే దాన్ని స్పృశించడానికి, దాని యొక్క మృదువైన ఆ రేకులని, మెత్తదనాన్ని అది స్పృశించి తెలుసుకోవడానికి కూడా ప్రస్తుత క్షణంలోకే రావాలి. అట్లాగే అక్కడ వెళుతూ ఉంటే చల్లటి గాలులు వస్తాయి, చర్మానికి స్పర్శ ఉంటుంది. ఈ మన ఇంద్రియాలతో ఏదైతే మనం అనుభవిస్తామో అవన్నీ కూడా అనుభవించాలంటే ప్రస్తుత క్షణంలోకే రావాలి. కాబట్టి వాళ్ళకి అది ఒక మార్గం అన్నమాట. అట్లాగే వాళ్ళకి గాఢ ఆహ్లాదతను కలిగించి భూమిపై అనే వాళ్ళకి ఈ శక్తి స్నానాలు అనేవి ఇవ్వబడతాయి అన్నమాట. అంటే చాలా ఎక్కువ శక్తి ఉండే ప్రదేశాలకు వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళ పైన చాలా ఎక్కువ శక్తిని కురిపిస్తారన్నమాట. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఆ శక్తితో వాళ్ళ ఆలోచనలన్నీ తగ్గించుకొని ప్రస్తుత క్షణంలోకి నిదానంగా వచ్చి ఆ ప్రేమ శబ్దాలని వినడానికి ఇష్టపడతారనమాట. అది ఆ రకం వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్. నెక్స్ట్, వృద్ధాత్మలు సూటిగా ఎగిరిపోవటం. మనకు తెలుసు వృద్ధాత్మలు అంటే ఏంటి, ఎన్నో వందల వేల జన్మలు తీసుకొని ఎంతో ఆత్మజ్ఞానాన్ని పొంది ఆత్మ జ్ఞానంతో ఉండే వారనమాట వృద్ధాత్మలు. ఆ ఆత్మజ్ఞానంతోనే భూమి మీద జీవించి ఉంటారు. వాళ్ళు ఎలాగా వెళ్తారో చూద్దాం. అనేక జన్మల పాటు జీవించిన ఆత్మలు భౌతిక శరీరం నుండి ఆత్మల తలంలోకి వెళ్ళడాన్ని అనేక సార్లు అనుభూతి చెంది ఉంటాయి. అవి తాము మరణించామని తేలికగా గుర్తించి ఆత్మల లోకానికి ఈడ్చుకుపోవడాన్ని జ్ఞాపకం ఉంచుకుని అనుమతించుకొని సూటిగా నిర్దేశకులు మరియు ప్రియతములు ఒడిలోకి చేరిపోతాయి. వాటికి వరుసగా జరిగే చర్యలు దేనికోసం ఎదురు చూడాలో తెలుసు. అవి ప్రేమకు శృతి చేయబడి ఉంటాయి. తక్కువ అనుభవం ఉన్న ఆత్మలు పొందే ఊహా చిత్రాలతో అవి గందరగోళాన్ని సృష్టించుకోవు. ఈ ఎక్కువ పరిణితి చెందిన ఆత్మలు తమ కర్మ పాఠాలను చాలా వరకు పూర్తి చేసుకొని ఉంటాయి. వీళ్ల జీవితాలు తరచుగా బాధ సవాళ్లతో కూడుకొని ఉన్నప్పటికీ వారు తమ ప్రణాళిక మరియు ఆధ్యాత్మిక సత్యంతో నిర్దేశింపబడతారు. వారు తమను కోల్పోవడం కానీ ఒంటరి అవడం కానీ సంభవించదు. వారు ఆమ్నీషియా అంటే మతిమరుపు ద్వారా చూసి ఆత్మ తమలో ఉంటుంది అన్న విషయం మరచిపోరు. పర్యవసానంగా వాటిలో చాలా ఆత్మలు ఒక ఆత్మ సమూహంలోకి సూటిగా ఎగిరి తమ పనిని వేగంగా పునః ప్రారంభిస్తాయి. తరచుగా ప్రత్యేక నైపుణ్యాలు నేర్చుకుంటాయి. ఆత్మల లోకంలో అనేక వృత్తులు ఉన్నాయి. అవి భూమిపైన ఉపయోగించిన విధంగానే ఉంటాయి, లేదా వారు జన్మించడం ఆపివేసిన తరువాత వలె ఉంటాయి.
ఒక పూర్తి జీవిత పునశ్చరణలో ఈ ఆత్మలు ఆగవు, కానీ సరియైన సమయంలో నిర్దేశకులతో తాము అప్పుడు జీవించిన జన్మ గురించి చర్చిస్తాయి. ఇవి మన వృద్ధాత్మలు అంటే వృద్ధి చెందిన ఆత్మలు, లేదా వృద్ధి చెందిన ఆత్మలు అనమాట. అంటే ముసలి ఆత్మలు అనే ఒకటే అనే కాకుండా చాలా ఉన్నతంగా కొంచెం ఎదిగిన ఆత్మలు అనమాట, వృద్ధి చెంది ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఆల్రెడీ వాళ్ళకి ఆత్మజ్ఞానం అనేది ఉంటుంది కాబట్టి, వాళ్ళు ఎన్నో జన్మలు తీసుకున్నారు కాబట్టి ఈ వాళ్ళు చనిపోయిన తర్వాత మేము చనిపోయామనే విషయాన్ని వాళ్ళు అంగీకరిస్తారు. వాళ్ళకి చాలా తేలికగా గుర్తించగలుగుతారు అనమాట. ఓ నేను చనిపోయానా, ఓకే చనిపోతే ఇప్పుడు ఏంటి, ఈ శరీరాన్ని అక్కడ వదిలిపెట్టేశాను, నేను నా లోకంలోకి నేను వెళ్ళిపోతాను, మా ఇల్లు అదే, మనకు అదే చదివాం ఈ మరణం మధురం పుస్తకం మొదట్లో. మన ఇల్లు అది, ఎప్పటి నుంచో ఉండే ఇల్లు, ఎప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడే ఉంటాము. కానీ ఇక్కడికి టెంపరీగా వస్తాం అనమాట, భూమి మీదకి కేవలం కొన్ని సంవత్సరాల వరకు. భూమి సంవత్సరాలు వేరు, కానీ అక్కడ పైలోకంలో ఇది ఒక్క రోజుతో లెక్క అనమాట. చాలా చిటికలు అయిపోతుంది వాళ్ళకి అక్కడ, ఈ భూమి మీద మనం సంవత్సరం, ఈ జన్మ అంతా కూడా. కాబట్టి ఏదో పాఠం నేర్చుకోవడానికి అట్లా పోయి వచ్చేస్తాం అనమాట. అదే మన అసలైన ఇల్లు. కాబట్టి ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి అక్కడికి తేలికగా వెళ్ళిపోతారు. వెంటనే ఆ నిర్దేశకులని కలుసుకుంటారు. తమ ప్రియతములు, తమ తోటి వారు, ఎప్పుడు అక్కడ ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కూడా చాలా వెంటనే అక్కడ ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతారనమాట. ఆ ప్రేమకు శృతి చేయబడతారు వాళ్ళు. అంతేకాదు మనం ఏం చెప్పాము ఇంతకుముందు, ఈ ఆత్మగా ఉన్నతంగా ఎదగని ఆత్మలు ఏం చేస్తాయి, అప్పుడే మరణించి అప్పుడే గడిచిన జన్మ తాలూకు అనుభవాలన్నింటినీ కూడా అక్కడ తలుచుకుంటుంటారు. నాకు వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, వాళ్ళ తల్లిదండ్రుల్ని అందరినీ ఊహించుకుంటూ ఉంటారు అనమాట. ఆ గందరగోళాన్ని ఏది కూడా ఈ ఆత్మలు ఊహించుకోవు. అక్కడ ఊహించుకోగానే సృష్టించబడతాయి కాబట్టి ఏవి ఊహించుకోవు. వీళ్ళు ఉన్నతి ఎక్కువ పరిణతి చెందిన ఆత్మలు కాబట్టి ఆ కర్మపాఠాలను చాలా వరకే నేర్చుకొని పూర్తి చేసేస్తూ ఉంటాయన్నమాట. వాళ్ళు జీవించి ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు అనుభవించినా కూడా, ఎన్ని కష్టాలు అనుభవించినా కూడా, ఇదంతా కూడా ఆత్మ ప్రణాళికల ఒక భాగము, ఇదంతా కూడా ఆధ్యాత్మిక సత్యం అనే విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు అవి ఏమీ ఫీల్ అవ్వరు అనమాట. ఎంతో బాధపడడం కానీ, ఒంటరితనంగా ఫీల్ అవ్వడం కానీ ఏముండదు. ఇదంతా కూడా కరెక్టే, ఇలాగే ఉంటుంది అని వాళ్ళు ఉంటారన్నమాట. అంతేకాదు వాళ్ళు సత్యాన్ని పట్టుకొని ఉంటారు. ఇదంతా కూడా ఆత్మ నిర్దేశించింది, ఇది ఇలాగే ఉండాలి అనే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి ఏమాత్రం జడ్జిమెంట్ చేయరు. అంతేకాదు తమ సత్యాన్ని, తమ మూలాన్ని తాము ఎప్పుడు మర్చిపోరు. నేను ఎప్పుడు ఒక ఆత్మని అని, నా లోకం అక్కడ ఉందని, చాలా అద్భుతమైన లోకం, ఆనందమయ లోకం అక్కడ ఉందని, నేను అక్కడికే వెళ్ళిపోతానని, చిన్న పని కోసం ఇక్కడికి వచ్చానని ఆ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళేం మర్చిపోరు అవి. కాబట్టి వాళ్ళు ఇక్కడ భూమి మీద పని పూర్తి అవ్వగానే టక్కన వెంటనే అక్కడ వాళ్ళ ప్రదేశానికి, వాళ్ళ ఆత్మ సమూహంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు, ఎక్కడైతే మనం ఇంతకుముందు ఆత్మ ఎదుగుదలలో పని ఆపేసి భూమి మీదకి వచ్చారో అదేవిధంగా వెంటనే ఆ పని మళ్ళీ కొనసాగిస్తారన్నమాట. వెంటనే కొనసాగించేసి అభివృద్ధి చెందుతూ ఉంటారు. కొత్త కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ ఉంటారు. ఉదాహరణకి ఇప్పుడు నేను ఒక గదిలో కూర్చొని కంప్యూటర్లో క్లాస్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు పొయ్యి మీద కూర కలబెట్టాలి అని అనిపించింది అనుకోండి, లేదంటే ఇంకేదో పని చేయాలి అనే టక్కన గుర్తొచ్చింది అనుకోండి, ఈ గదిలోంచి వెళ్ళి ఆ గదిలోకి వెళ్ళి ఆ పని పూర్తి చేసేస్తాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి రావడంతోనే మళ్ళీ కంటిన్యూ చేసేస్తాం కదా. ఎందుకు, నాకు గుర్తుంది నేను ఏ పని చేస్తూ ఉన్నాను, నేను ఎక్కడి నుంచి వచ్చాననే విషయం నాకు గుర్తుంది. అక్కడ వెళ్ళి నేను పని కోసం వెళ్తాను, కొంతమందిని ఎవరైనా ఇంట్లో ఉండే వాళ్ళని కలుస్తాను, వాళ్ళకి ఏదో అప్పచెప్తాను, వాళ్ళ ద్వారా ఏదైనా మాటలు వింటాను. కానీ నాకు లోపల మాత్రం తెలుసు నేను ఈ పని చేస్తూ ఉన్నాను, నా మూలం ఈ క్లాస్లో ఉంది అనే విషయం తెలుసు. కాబట్టి నేను అక్కడ ఏదైనా ఉన్నా కూడా మర్చిపోకుండా తిరిగి ఇక్కడికి వచ్చేసి కంటిన్యూ చేసేస్తాను. అట్లాగే వృద్ధాత్మలు అలా చేస్తాయన్నమాట. అక్కడికి వెళ్ళగానే వెంటనే ఆ పనులు
పూర్తి చేస్తాయి. ఆ, అట్లాగే ఇప్పుడు నేను ఒక బొమ్మ గీస్తూ ఉన్నాను. ఉదాహరణకి ఆ బొమ్మకి గీసేటప్పుడు ఒక కలర్ లేదనమాట నా దగ్గర. అందుకని ఈ కలర్ పక్క గదిలో ఉంది అని చెప్పేసి ఆ పక్క గదిలోకి వెళ్ళి ఆ కలర్ తెచ్చుకుంటాను. కలర్ తెచ్చుకున్నప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా కొంతమంది కలవచ్చు, మాట్లాడచ్చు, ఏదో జరగచ్చు. అవన్నీ చూసేసుకొని నేను మర్చిపోను అనమాట కలర్ కోసం వచ్చాను నేను మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తాను కదా. వచ్చినప్పుడు ఏంటి, అప్పటిదాకా ఆ రంగు లేకుండా ఉన్నప్పుడు వేసినప్పుడు రంగో లేదంటే ఒక లక్షణమో ఒక గుణమో ఏదో అనమాట. భూమి మీదకి మనం ఏదైనా గుణాలు నేర్చుకోవడానికే వస్తాం కదా. ప్రేమ, కరుణ ఇట్లాంటివన్నీ దైవిక గుణాలని పెంపొందించుకోవడానికి కోసం వస్తాం. ఆ గుణము ఒకటి తెస్తాము, దానికోసం పాఠాలు నేర్చుకోవడానికి వస్తాము, దానికోసం నేర్పించడానికి కొంతమంది వ్యక్తులను కొన్ని పరిస్థితులను ఏర్పాటు చేసుకుంటాము, ఆ గుణాలను నేర్చుకుంటాము. మళ్ళీ పైలోకాలకు వెళ్ళిన తర్వాత ఆ కొత్త గుణంతో వాళ్ళు, ఆ కొత్త నైపుణ్యంతో వాళ్ళు పని ఇంకా ఉన్నతంగా ఎదుగుతారు అన్నమాట. ఇంకా కొత్త నైపుణ్యాలు తెచ్చుకుంటారు. ఆ కొత్త నేర్చుకునే లక్షణంతో ఇంకా వాళ్ళు ముందుకి వెళ్తారనమాట. ఇక్కడ మన భూమి మీద ఉండేటట్టే ఎన్నో వృత్తులు అనేవి అక్కడ కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి ఆ వృత్తులలో వాళ్ళు ఉన్నతంగా ఎదుగుతూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు ప్రత్యేక నైపుణ్యాలు. ఇప్పుడు మనకి ఒకసారి విన్నాను నేను, మన ఆత్మలోకంలో సంగీతం అది నేర్చుకోవచ్చు. సంగీతం మీద ఆసక్తి ఉంటే సంగీతం నేర్చుకోవచ్చు చాలా అద్భుతంగా. అప్పుడు ఆ సంగీతం నేర్చుకున్న తర్వాత భూమి మీదకి వచ్చి మనం ఇక్కడ ఇంకా సంగీత సాధన కొనసాగిస్తాం. లేదా అక్కడ నేర్చుకున్న కొత్త కొత్త రాగాలు, కొత్త కొత్త కళలు, లేదా ఒక సంగీత వాయిద్యము, ఇవన్నీ అక్కడ ఏదైనా నేర్చుకొని లేదంటే అది ఒకటి తయారు చేసి మళ్ళీ భూమి మీద కూడా మనం అందరికీ ఇవ్వడం కోసమని భూమి మీదకి వస్తామన్నమాట. అలాంటప్పుడు కొంతమంది చూస్తాం మనం, చిన్నప్పుడే పసి వయసులోనే వాళ్ళు గొప్ప గొప్ప సంగీత జ్ఞానాన్ని కలిగి ఉంటారు. అంటే వాళ్ళు తల్లిదండ్రుల నుంచి వచ్చింది, తల్లిదండ్రుల యొక్క పోలికలు ఉన్నాయని అనుకుంటాం, కానీ అది కాదన్నమాట. వాళ్ళు తెచ్చుకున్నారు అది అక్కడి నుంచి. తెచ్చుకున్నారు కాబట్టి ఇక్కడ దానికి అనువుగా ఉండే కుటుంబాన్ని ఎంచుకున్నారు అనమాట. ఆ సంగీత సాధనకి అనువుగా ఉండే కుటుంబాన్ని ఎంచుకొని వచ్చారనమాట. కాబట్టి అది మనం పైలోకాల్లో నేర్చుకుంటాము. ఇది అంత చక్కగా పనిచేసుకుంటూ ఉంటారు. అంతేకాదు వాళ్ళు గత జన్మకి సంబంధించిన జ్ఞాపకాలని, అంటే జరిగిపోయిన జన్మ ఏదైతే ఉందో దాని గురించి మళ్ళీ మళ్ళీ తలుచుకోవడం అనేది ఈ ఆత్మలు చెయ్యవు. కానీ ఎప్పుడైనా అవసరమైనప్పుడు మాత్రం, సరైన సమయం వచ్చినప్పుడు ఈ నిర్దేశకులతో, మార్గనిర్దేశకులతో ఆ గడిచిపోయిన జన్మం నుంచి ఏమేం పాఠాలు నేర్చుకున్నాము, నేర్చుకోవాలి, ఏంటి, ఎలా జరిగింది, కరెక్ట్గా చేసామా, సక్సెసా కాదా, ఆ పని పూర్తయిందా లేదా అని ఒకసారి చర్చిస్తాయి అన్నమాట. ఓకే, ఇది ప్రస్తుతం ఈరోజు మనం ఇప్పుడు చదువుకున్నాము. రేపు మళ్ళీ రేపు కలిసినప్పుడు ఇంకొక భాగం గురించి తెలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ మాస్టర్స్.